తెలుగు రాష్ట్రాల్లో కన్నడ కూడా అనుకుంటా శ్రీకాంత్ గారిని గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. ఒక మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి మంచి హీరో, నాకు చాలా పరిచయం. నాలోన మంచి మానవత్వము, ఒక మంచితనము, ఎన్నో గుణాలు ఉన్నటువంటి మరి శ్రీకాంత్ గారు. ముఖ్యంగా మా నారాయణమూర్తి గారు, మేము ఉద్యమ సమయంలో కూడా చాలా వేదికలలో వచ్చేది, ఎంతో ఆప్యాయంగా కూడా పలకరించేది. సినిమా కూడా తీసినారు. ఆ సినిమాను ఆడించడానికి కూడా ఎన్నో కష్టాలు పడ్డాము. అప్పుడు అందరికి ఫోన్ చేసి థియేటర్స్ ఇవ్వాలి. నారాయణమూర్తి గారు, ముఖ్యంగా మా సోదరులు, మా అన్న, పెద్దన్న, రాష్ట్ర హోంశాఖ మంత్రి వాళ్ళు, సహచార మంత్రివర్యులు, ఈరోజు ఒక్కసారి మీ ట్రాల్స్ చూస్తుంటే మళ్ళీ మాకు ఆనాటి ఉద్యమంలో ఉన్నటువంటి గుర్తొచ్చింది. మీ కుమారుడు ఆ రోజు ఇక్కడ వచ్చినంతసేపు మొత్తం ఇక్కడ ఉన్నాం, కానీ మీరు సినిమాలు కనిపించినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అయితే ఎన్ని అవమానాలు పడ్డాయి, ఎన్ని ఇబ్బందులు పడ్డాయి. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఇప్పుడున్నటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ. ఈరోజు ఉదయం కూడా నేను 2 జిల్లాలు తిరిగి వచ్చిన, మార్నింగ్ నుంచి కూడా. ఎంతోమంది పేదవాళ్ళు, ముఖ్యంగా రైతు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చినాను ఒకటి మారుమూల గ్రామంలో. కరోనా సమయంలో కూడా మారుమూల గ్రామంలో వాళ్ళు పండించిన పంటను మేమే కొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఇమ్మీడియట్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయన్నమాట. వాళ్ళ ఆనందం కాదు, వాళ్ళు అన్నారు, ఈ భూమి పుట్టినప్పటి నుంచి తెలంగాణలో ఇన్ని పంటలు పండలేదు. మా గ్రామంలో చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాం, కానీ ఈ ఎండాకాలం అనేది పంటలే ఉండకుండే వర్షాకాలం లాగా పంటలు పడినాయి చూడండి సార్ అని చెప్పి చూపించారు ఈరోజు ఉదయం. అంటే ఈ భారతదేశంలోనే దాదాపు 60% ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఓన్లీ తెలంగాణ నుంచి జరిగింది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి. ఒకప్పుడు తినడానికి ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం వచ్చేటివి, ఇవాళ ఇక్కడ నుంచి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఇలా ఎదిగినామంటే అది ఓన్లీ కేసీఆర్ గారి విజన్, వారి ఆలోచన విధానం. తెలంగాణ తెచ్చుకోవడం గొప్ప కాదు, తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా ఉంది అనేది సమయం కూడా లేదు కనుక మీకు అందరు తెలుసు. అనేక రంగాల్లో, 1 కాదు 2 కాదు, అన్ని రంగాల్లో కూడా ఇలా అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా తెలంగాణ వస్తే మత కలహాలు అవుతాయి, తెలంగాణ వస్తే ఆంధ్ర తెలంగాణ మధ్యలో విభేదాలు వస్తాయి, నదుల కొట్లాట చాలా చెప్పారు. కానీ ఇవాళ హైదరాబాద్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ కాస్మోపాలిటన్ సిటీ. ఇది ప్రపంచంలో, దేశంలో అనేక రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడున్నారు. ఎవరికి కూడా అసలు డిఫరెన్స్ కూడా లేదు ప్రజలుగా. ఆ రోజు కూడా కేసీఆర్ గారు అన్నారు, కొట్లాడింది గవర్నమెంట్తో కానీ ప్రజలతోనూ కాదని. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు హ్యాపీగా ఉంటారన్నారు. ఇలా మేము చూస్తున్నాం, అందరు హ్యాపీగా ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో వారితో పాటు అన్నిటి త్యాగాలకు సిద్ధమై వారితో పాటు ఉన్నాం. మహమూద్ అలీ గారు, మేము ఇవాళ గవర్నమెంట్లో కూడా మేము ఉన్నాం, మంత్రిగా కూడా మేము ఉన్నందుకు నిజంగా కూడా మాకు కూడా ఎంతో గర్వం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి నాయకుని వెంబడి ఆ రోజు నుండి ఈ రోజు ఉన్నందుకు ఖచ్చితంగా ఆయన దేవుడే, 100% ముమ్మాటికి ఆయన దేవుడే. 70 సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ కరెంటు కూడా ఉండేది కాదు. మరి ఇలా కరెంట్ ఎట్లా వచ్చింది? 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు దేశంలో ఎక్కడ లేదు. రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు. చనిపోయిన ఒక గుంట భూమిని రైతుకు 5 లక్షల రూపాయలు ఇచ్చేది ఎక్కడ లేదు. షాదీ ముబారక్ ఎక్కడ లేదు. కళ్యాణ లక్ష్మి ఎక్కడ లేదు. పుట్టిన పిల్లగాల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, అన్ని వర్గాలు ఆదుకునేటువంటి గొప్ప ఆలోచన శక్తి ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. 100%, 100 ఏళ్ళు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. అద్భుతమైనటువంటి దేశానికే ఈ తెలంగాణ అనేది ఒక మార్గదర్శకంగా, ఈ దేశంలో తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇతర దేశాల వాళ్ళు కూడా చెప్పే స్థాయికి ఎదిగింది. ఇలా అది చూసి కండ్లు మండే తెలంగాణని ఎట్లా ఆగం చేయాలి, ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలని కూడా చాలామంది ప్రయత్నం చేసేది కూడా మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి సినిమా. మరి సినిమా డైరెక్టర్ గారు కొంచెం ఆలస్యం తీసినా మరి సరైన సమయంలోనే వచ్చింది. ఇంకా ముందు తీసి ఇంకా అద్భుతంగా ఉండేది. ఉద్యమ సమయంలో స్టార్ట్ అయింటుంది అనుకుంటా, ఉద్యమం ఎండ్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ అయ్యిండొచ్చు. అయినా కూడా ఇంకా దీని తర్వాత కూడా చేయడానికి ఇంకా ఎన్నో గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. మీ కొడుకును కూడా మంచి ఇంకో హీరో సినిమా తీయండి, మీరు కూడా ఇంకా సినిమా తీయండి. నేను మహమూద్ అలీ గారు మీకు పూర్తి సహకారం ఇస్తాం. మరి డైరెక్టర్ గారు కూడా మరి ఇంకా ఇలాంటి తెలంగాణ పైన సినిమాలు తీయాలని చెప్పని ఖచ్చితంగా
సినిమాలు అనేటివి మామూలు మధ్యతరగతి వాళ్ళ డైరెక్టర్స్ కూడా ఇచ్చేటట్లు కూడా మేము చేస్తాం. ఒక ఆనాడు కొంతమంది చేతుల్లోనే సినీ పరిశ్రమ ఉండి వాళ్ళు తీస్తేనే సినిమాలు ఆడాలి, వాళ్ళు తీస్తేనే సినిమా థియేటర్లు తెరవాలనే స్థాయిలో ఉండేది. అది రాను రాను మార్పు చేయిస్తాం. ప్రతి ఒక్క కళాకారునికి ఛాన్స్ ఉండేటట్లు, ప్రతి ఒక్కరు కూడా అవకాశం కలిగించేటట్లు గ్యారెంటీగా చేస్తాం. మీరు ఎక్కడ షూటింగ్ చేసుకోవాలన్నా కూడా మా టూరిజం డిపార్ట్మెంట్ హోటల్స్ ఉన్నాయి, మంచి మంచి జలపాతాలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి. ఎక్కడ చేసినా కూడా మీకు అతి తక్కువకు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు, పర్మిషన్స్ కానీ మిగతా అన్నీ కూడా ఇమ్మీడియట్గా వచ్చేటట్లు మా టూరిజం హోటల్స్ కానీ, ప్లేసులు కానీ, జలపాతాలు కానీ మీకు ఎలాంటి రుసుము లేకుండా మీరు అక్కడ షూటింగ్ చేసుకునేటట్లు కూడా ఖచ్చితంగా మీకు అవకాశం కలిగిస్తామని చెప్పని మరొకసారి మీ అందరు కూడా టీం మీరు ఒకరే కాదు, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటర్స్, రకరకాల అందరి కళాకారులకు ప్రతి ఒక్కరికి మేకప్ మ్యాన్ నుంచి మీకు సహకరించిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మా శ్రీకాంత్ గారు ఇంకొక సినిమా కూడా తీయించండి తెలంగాణ పైన. తెలంగాణలో వచ్చిన తర్వాత వచ్చిన అభివృద్ధి అప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ అప్పుడు ఇప్పుడు తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత అనే దాని మీద దృష్టి పెట్టండి. సినిమా తీయడం సంతోషం ఉంది. మా సోదరుడు, మా మిత్రుడు శ్రీకాంత్ గారు మా కేసీఆర్ గారి పాత్ర నటించడం ఇంకా అద్భుతంగా నాకు మంచిగా ఉంది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం, వారిని కూడా సినిమా చూడమని చెప్పి మీకు అంతటా తెలంగాణ మొత్తం కూడా ఆడేటట్లు, అన్ని థియేటర్లు కూడా నడిచేటట్లు ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.